మేడం మేడం యాక్చువల్‌గా విజయ్ మనల్ని నమ్ముకొని వచ్చాడు. నా భార్యను ఆల్రెడీ మిస్సింగ్ అయిందండి. కంప్లెయింట్ ఇచ్చాను. పోలీసులు ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు కూడా ఇదే డౌట్ రేజ్ చేశారు. కానీ నేను ఎక్కడ 50, 50 దీంట్లో ఉన్నాను అనే పాయింట్ మీద మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. మనం చేయగలిగే పని అమ్మగారిని తీసుకొచ్చి ఎదురుగా కూర్చోపెట్టగలగడం. మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికొచ్చారు. మేము అది కంప్లీట్ చేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇలాంటి కేసుల గురించి మనం మాట్లాడితే ఫస్ట్ ఎవ్వరైనా గాని చేయాల్సిన పని లవ్ చేయొద్దని ఎవరిని మనం అనట్లా. ఒకవేళ చేస్తే ఫస్ట్ పని తల్లిదండ్రులను ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. లేదా చేసుకోకండి. అట్లాగా మంచి లవర్స్ కింద ఉండిపోవడం అది గొప్ప లవర్స్ కింద లెక్క. కొవ్వు తీర్చుకోవడానికో ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుంటారేమో అని చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ గొంతులు కొయ్యొద్దు. ఇన్ కేస్ అలాగే చేసుకున్నారనుకోండి, అసలు పేరెంట్స్ని కాదనుకొని లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో కూడా 80% మళ్ళీ 6 months నుంచి 1 yearలో వెనక్కే వస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులను ఒప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్. 2 తల్లిదండ్రులకి చెప్పేది, మీ పిల్లలు ఒక స్టేజ్కి వచ్చేసి పలానా వ్యక్తిని మేము లవ్ చేసాం అన్నప్పుడు వాళ్ళని చేసి వాళ్ళతో పెళ్లి చేస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉంటారు. ఎలాంటి వ్యక్తిని మీరు అవతల వాళ్ళు చూస్ చేసుకున్నారు, మంచోళ్ళ కాదా వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కనీసం 1-2 years వాళ్ళకి గ్యాప్ ఇస్తే అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ వీళ్ళకి అర్థమై వదిలేస్తారు వాళ్ళకి వాళ్ళే. లేదు వదల్లా ఉంచండి. అవతల వ్యక్తి వల్ల మీ అమ్మాయి జీవితమో మీ అబ్బాయి జీవితమో పాడవుతుంది అనుకుంటే కొంతకాలం అట్లాగే వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయడం బెటర్. సూసైడ్లు చేసుకుంటామని చెప్పి మీ స్వార్థం కోసం సొసైటీలో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు, మీరు పోతే మీరే పోతారు. మీ అమ్మాయి చేసే పనికో మీ అబ్బాయి చేసే పనికో వేరే వాళ్ళ పిల్లోడు ఎందుకు నాశనం అవ్వాలి, వేరే వాళ్ళ పిల్ల ఎందుకు నాశనం అవ్వాలి. వాళ్ళ కుటుంబానికి ఒక పరువు ఉంటుందిగా. వచ్చిన కోడలు ఈ రకమైన పని చేసిందంటే వాళ్ళు ఏమైపోవాలి, చేసుకున్న అబ్బాయి ఏమైపోవాలి. వచ్చిన అల్లుడు ఇలా చేశాడు అంటే వాడు ఆల్రెడీ లవ్ చేసి ఉంటాడు, ఆ అమ్మాయితో వెళ్ళిపోతాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. కూతురు జీవితం ఏమవ్వాలి, ఆ తల్లిదండ్రుల జీవితాలు ఏమవ్వాలి. కాబట్టి మీ పిల్లల్ని ఒప్పించుకున్నాకే పెళ్లి చేయండి దయచేసి. ఎవరో ఒకరి జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు. మ్యారిటల్ రిలేషన్ వల్ల సర్వనాశనం అయిపోతున్న జీవితాల్లో ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. ఇక విజయ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఎంతవరకు అంతవరకే. ఈ రోజున నీ ఫ్రెండ్స్ నీ ప్రాణ స్నేహితులు నీ వరకే స్పెషల్ నాన్న. వేరే వాళ్ళని నమ్మి వనిత విత్తం పుస్తకం వేరే వాళ్ళకి ఎప్పుడు ఇస్తే ఫ్రెష్గా వెనక్కి రావంటారు. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ప్రాసెస్. అంటే చక్కగా పెళ్ళైన 1-2 yearsలో నీకు ఈక్వల్గా ఉన్న ఒక ఫ్రెండ్ని తోడుగా పెట్టడం చాలా డేంజర్. మీ ఫ్రెండ్ మంచోడు కాబట్టి నీ ఫ్యామిలీ అక్కడి వరకు బాగానే ఉంది, కానీ జరగాల్సిన వెనకాల జరిగినాయి అది వేరే. సో ఫ్రెండ్స్ ఎంతవరకు అంతవరకే. మన ఇంటికి రావాలా మనం ఉన్నప్పుడే. ఎందుకంటే ఈ కేసులో మీకు ఆ మైనస్ జరగకపోయినా ఇలా నిన్ను నమ్మి ప్రాణ స్నేహితుడిని తోడు భార్య దగ్గర పెడితే వాళ్ళిద్దరు జంప్ అయిపోయినాయి చాలా ఉన్నాయి. కాబట్టి అలా ఎవరు చేయొద్దు. ఫ్రెండ్స్ ఎంతవరకు అంతవరకే. అది చెల్లెళ్ళ దగ్గర అక్కల దగ్గర జాగ్రత్త పడాలి, భార్య దగ్గర ఇంకెక్కువ జాగ్రత్త పడాలి. ఎందుకంటే పక్కన వాడి పెళ్ళం ఎవరికన్నా గొప్పగానే అనిపిస్తుంది. అందులోనూ ఫ్రెండ్కి ఇంకొంచెం ఎక్కువ అనిపించడానికి అవకాశం ఉంది. ఆ ఫీలింగ్ ఎందుకు క్రియేట్ చేయడం, దూరంగా ఉంచడం బెటర్. హెల్ప్కి మీ అమ్మా నాన్న అందుబాటులో ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న అందుబాటులో ఉండాలి, బ్రదర్స్ అందుబాటులో ఉండాలి తప్ప బావ వరస అయ్యేవాళ్ళు మరుదులు వరసలు అయ్యేవాళ్ళు ఫ్రెండ్స్ వద్దు. మళ్ళీ ఆ రిస్క్కి ఇంకో కేసు ఎందుకు మాకు ఇక్కడ. ఇక మూడోది, లవ్ చేసుకున్న తర్వాత లవర్ అనేవాళ్ళు పెళ్ళి అయిపోయిందంటే నోరు మూసుకొని వాళ్ళ జీవితం మీద వాళ్ళు చూసుకుంటే అది రియల్ లవ్ కింద లెక్క. అవతలాడు ఎట్లా చూసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు దూరిపోయి ఈయన పెద్ద బుక్లెట్ రాస్తున్నాడు భార్యని ఎలా చూసుకోవాలి అని. ఎంత హీనమైన క్యారెక్టర్ అంటే, నువ్వు ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి పెళ్ళయి బాగా ఒక కూతురు ఉన్నాక ఒక అమ్మాయిని నా లవరు బాధ పెట్టేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నాడు బాధ. 20 రోజులు జాబ్కి వెళ్ళి తెచ్చి వాళ్ళ మొహాన్ని పడేస్తుంటే అలాంటి భర్త అన్ని రోజులు దూరంగా ఉంటున్నందుకు ఈవిడ వెయిట్ చేయాలి. రోజు ఫోన్ చేసి తిన్నారా తినలేదా అని అడగాల్సింది పోయి అనుమాన పడుతున్నాడట. ఈవిడ ఫోన్లు పడుతుంటే ఆయన వచ్చేసి ఉద్ధరించేశాడు పక్కన. అది ఎట్లా, ఓ మంచం మీద కూర్చోనో ఓ మంచం మీద పడుకోనో ఫ్రెండ్కి రెడ్ హ్యాండెడ్గా దొరికితే వాడిని 4 పీకి ఓ పక్కన పడేసి వాడిని బెదిరించేశారు. ఇంకొకసారి ఈ ఫ్యామిలీలో నువ్వు ఇన్వాల్వ్ అయినా వాడికి చెప్పినా ఊరుకునేది లేదంటే వాళ్ళు మాకెందుకు వచ్చిందిరా బాబు వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్లోని అతను సైడ్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు తీరా ఎక్కడ ఉండాలో తెలియక ఓయో రూమ్ బుక్ చేసుకుని 1 month నుంచి చక్కగా నిజంగా రియల్ లవర్స్ అయితే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోవాలి. ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే అమ్మా నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, అప్పుడు చనిపోతే ఈ అమ్మాయి మీదకి ఒక్కదానికే వస్తుంది. ఇప్పుడు ఏదన్నా అనుకో క్యారెక్టర్లెస్ కింద అయిపోయింది ఇక్కడ. సో దానివల్ల చిచ్చి అట్లాంటి కూతురు మాకు అనవసరం, అమ్మాయి చచ్చిపోయింది అనుకుంటామని వాళ్ళ వరకు వాళ్ళు బతికేస్తారని ఒక స్వార్థం. ఇవన్నీ ఎక్కడి దాకా వచ్చినాయంటే వీళ్ళిద్దరూ ఎంత క్యారెక్టర్లెస్, ఎంత మారల్ వాల్యూస్ లేని వాళ్ళు అనే దానికి వచ్చింది. వీళ్ళిద్దరే ఇండిపెండెంట్గా ఏం చేసినా మనం పట్టించుకునే వాళ్ళం కాదు. ఒక కుటుంబాన్ని ఒక పాపని ఇన్వాల్వ్ చేసేశారు, ఒక వ్యక్తి జీవితాన్ని. సో దానివల్ల ఇది క్రైమ్ కింద కన్వర్ట్ అయ్యింది. భర్త ఉండగా ఇంకొక వ్యక్తితో
అక్రమ సంబంధం పెట్టుకుంది. వెంటనే ఆయన లెగుస్తాడు. ఆయనకి ఇవన్నీ రీసెర్చ్ చేసి బుక్లెట్లు రాసే రైటర్ కదా పెద్దగా. అక్రమ సంబంధం లీగల్గా వ్యాలిడే కదండి అని. అప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టరు జీవితం క్వశ్చన్ మార్క్ అవుతుంది. భర్తనే 2 years ఫిజికల్ రిలేషన్, ఇప్పుడు నిజంగా లవరే అయితే అమ్మాయి అతని కోసం వెయిట్ చేసి అలా ఆయన ఒప్పించుకోవడమా, లేకపోతే గొడవపడి విడిపోయి డైవర్స్ తీసుకోవడమా, ఏదో ఒకటి చెయ్యాలి. భర్తతో కాపురం చేసింది, పిల్లని కనింది, ఆయన ఫోన్ల గురించి అడిగాడు కాబట్టి ఈయన రాగానే మళ్ళీ ఈయనతో పడుకుంది. అది చాలా క్యారెక్టర్ ఎట్లా అంటే రోడ్డు మీదకి వచ్చింది ఒక రకంగా. సొంత భర్తని మోసం చేసిన అమ్మాయి రేపొద్దున అవతల వ్యక్తిని మోసం చేయదనే ఉంది. అది ఆ అనుమానం ఉన్న క్యారెక్టర్లెస్కి ఎప్పుడూ డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇతను విలన్గా ఉన్నాడు కాబట్టి పాయింట్అవుట్ చేస్తున్నారు, కానీ ఇన్ కేస్ ఏదైనా జరిగితే వీళ్ళిద్దరూ తిప్పి కొడుతూ 1-2 months కూడా కాపురం చేసే బ్యాచ్ కాదు. ఈ అమ్మాయికి ఇక్కడ నేనేమి సెటిల్మెంట్ చేయాలని అనుకోవట్లే. ఎందుకంటే అసలు ఆ అబ్బాయిని సేవ్ చేయాలంటే ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ యాక్సెప్ట్ చేయించాలి. కానీ ఇది మనం డెసిషన్ తీసుకునేది కాదు. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఉంది, వీళ్ళని పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి. 2 వీళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి తెలియచేయాల్సిన కేసు. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. సో వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఈవిడ ఎంత క్యారెక్టర్లెస్. ఇలాంటి కేసులో పిల్లని ఖచ్చితంగా తండ్రికే ఇస్తారమ్మా. ఇప్పుడు మేము హ్యాండ్ ఓవర్ చేసి నీకు ఇవ్వలేము, కానీ పాపకు ఆల్రెడీ 1 year దాటిపోయింది కాబట్టి కోర్టు యాక్చువల్గా 5 years లోపు ఉండే పిల్లల విషయాల్లో కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. అబోవ్ 5 years అనుకోండి, మనలాంటి వాళ్ళం కూడా డెసిషన్ తీసుకోవచ్చు. అమ్మ అక్రమ సంబంధాలతో క్యారెక్టర్లెస్తో ఉంటే అలాంటి క్యారెక్టర్లెస్ ఉన్న వ్యక్తి దగ్గర పిల్లల్ని పెంచొద్దని కోర్టు చెప్తుంది. మీరు చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకోండి ఇన్ కేస్ మీకు బయట ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వకపోతే. మేము ఇక్కడ ఈ మ్యాటర్ ఎందుకు సెటిల్ చేయట్లేదంటే ఇక్కడ సెటిల్ అయిపోతే నువ్వు సైలెంట్ అయిపోతావు. ఈ అమ్మాయి క్యారెక్టర్ బయట తెలియదు. వీళ్ళిద్దరు ఉంటారా ఓడతారా మనకు తెలియదు. ఈవిని చంపుతాడా ఈవిని చంపుతాడు. వీళ్ళిద్దరు ఎంత మోరల్గా మాట్లాడుకుంటున్నారంటే ఏం పర్లేదంటే ఆవిడ చూసుకుంటానంటే ఇచ్చేస్తానంటే, ఏమో మరి నిన్ను వదిలేస్తున్నాడంటే నన్ను వదలాలని కాదు మేడం, నన్ను ప్రొటెక్ట్ చేయాలని అంటుంది. అంటే ఇట్లాంటి వాళ్ళు కోర్టుల చుట్టూ కొంతకాలం తిరగాలమ్మా. అలాగే హరితో మేము కూడా మాట్లాడతాం. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టించవచ్చు అతని చేత, ఆ కేసు పెట్టించండి. అలాగే మీరు డైవర్స్ కేసు ఫైల్ చేయండి, చైల్డ్ కస్టడీ పిటిషన్ ఫైల్ చేయండి. వీళ్ళిద్దరికీ మనం ఏమీ చేయవసరలా. వీళ్ళిద్దరికీ ఉన్న క్రూయల్ మెంటాలిటీకి వీళ్ళిద్దరే వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. ఎందుకంటే సమాజంలో బతకాలంటే కొన్ని మోరల్ వాల్యూస్, క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అవి లేని వాళ్ళు ఎలా బతుకుతున్నారో మాకు తెలుసు. అంత హీనమైన బతుకు కావాలని అమ్మాయి చూస్ చేసుకుంది. అలాంటి అమ్మాయికి అదే పనిష్మెంట్. ఇక్కడ నేను ఈ మ్యాటర్ సెటిల్ చేయాలనుకోవట్లా. లీగల్గా మీరు అట్లా ప్రొసీడ్ అవ్వండి, హరి గారితో క్రిమినల్ కేసు ఫైల్ చేయించండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. సరేనా? ఇంతే మేడం. సో అది విజయ్ గారు, మీరు దేనికోసం అయితే వచ్చారో దాని గురించి ఇదిగోండి ప్రూఫ్ తీసుకొని వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ మేడం ఇంకా సార్ చెప్పినట్టుగా మీరు చేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళమ్మా. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ గారు. సో విజయ్ గారు మా ఆవిడ కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చారు. సో ఇక్కడ మన టీం వాళ్ళందరితో సర్చ్ చేయించి ఆవిడని ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. బట్ వాళ్ళ రియాలిటీ ఏంటనేది విజయ్కి తెలిసేలా చేశారు. అండ్ అలాగే తను ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నమస్తే.